నా పేరు శ్రీకాంత్. ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ వేదభూమి డెవలపర్స్. ఈరోజు మనం రియల్ ఎస్టేట్‌కి సంబంధించి బయింగ్ అండ్ సేలింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏ సమయంలో మనం ఇన్వెస్ట్ జేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ జేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ జేయడం ద్వారా మనకు రిటర్న్స్ బాగా వస్తాయి? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మొదటగా మనము చూసుకుంటే బయింగ్ అంటే ఎప్పుడు కొనాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. చాలామంది మార్కెట్ డౌన్ ఉంది అండ్ మార్కెట్ స్లో ఉందనే కాన్సెప్ట్ అంటే విషయాన్ని చెప్పినప్పుడు ఆ సమయంలో కొనడానికి బయ్యర్స్ ఎప్పుడైనా కస్టమర్స్ అంతా ఇంట్రెస్ట్ చూయించరు. దానికి మెయిన్ రీజన్ ఏందంటే చాలామంది చెప్పే విషయాలను కూడా వీళ్ళు గ్రాబ్ చేసుకొని, అరే! మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇంక ఆగుదాము, మళ్ళీ చూసి కొందాము, మార్కెట్ ఫామ్‌లోకొచ్చిన తర్వాత కొందాం అనే అంశాన్ని చర్చిస్తా ఉంటారు. సో, అట్లాంటి టైంలోనే నేను చెప్తాను, అట్లాంటి టైమే మనకు బెస్ట్ టైమ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఆ సమయంలో సేలర్ మార్కెట్ ఉండదు, బయ్యర్ మార్కెట్ ఉంటది. బయ్యర్ మార్కెట్‌లో ఏందంటే మనకు డిమాండ్ అనేది తక్కువ ఉంటది. సప్లై అనేది మనకు అవకాశాలు ఎక్కువుంటాయి. సప్లై అనేది ఎక్కువుంటది కాబట్టి అవకాశాలు ఎక్కువుంటాయి. ఆ సమయంలో మనకు నచ్చిన ప్రైసెస్‌లో నచ్చిన ప్రైస్ అంటే అక్కడ మీకు మరీ తక్కువ ఇవ్వడు గానీ, మీకక్కడ కోట్ చేసిన ప్రైస్ మరీ హైలో గాకుండా, మరీ లోలో గాకుండా మంచి రీజనబుల్ ప్రైస్‌లో మీకు వస్తుంది. అండ్ ఇంకా ప్రైమ్ ఏరియాలో గూడా మీరు మంచి ప్లాట్లు తీసుకోవడానికి గూడా మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఈ బ ఈ బయింగ్‌లో మనం మొదటగా చూడాల్సిన విషయం ఏందంటే, మనము లొకేషన్ ప్రియారిటీ అండ్ ఎక్కడ కొంటున్నాం? ఒకవేళ మనం ఇప్పుడు కొన్న తర్వాత కూడా రిటర్న్స్ ఎన్ని ఇయర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అండ్ అక్కడ అప్రోచ్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ గూడా ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ కొనే ముందు గూడా మనం ఒకసారి ప్రైజింగ్ ఫ్యాక్టర్ గూడా అక్కడ రీసెర్చ్ జేయాలి. అంటే ఎక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్‌లో ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అంతా మనం చూసుకున్న తర్వాత అక్కడ ప్రైజింగ్ ఎక్కడుంది? ఇంకొకటి ప్రాజెక్టు ఎలా ఉంది? అంటే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది? అండ్ ప్రాజెక్ట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? అండ్ ప్రాజెక్ట్‌లో మనకు ఏ విధమైన అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ మెయింటెనెన్స్ ఉందా? అండ్ లీగల్లీ వెరిఫైడ్ ఉందా? ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకొకటి రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఎప్పుడైనా సరే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే రైట్ టైమ్ అది ఇన్వెస్ట్‌మెంట్‌కి. కాబట్టి మనం డౌన్ ఉన్నప్పుడే కొనుక్కోవడం. డౌన్ ఉందంటే అది డౌన్ ఉందని రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ ఉండదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా అది హై హై వాల్యూలోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు గూడా రియల్ ఎస్టేటు డౌన్ ఉంది, ల్యాండ్ వాల్యూ పడిపోతుంది అనే అంశం అనేది ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మనకు యూనివర్సల్ ట్రూత్ అందరికి తెలిసిందే. ల్యాండ్ తక్కువుంటది అండ్ వాటర్ ఎక్కువుంటది. అందులో మళ్ళీ ల్యాండ్‌లో మళ్ళీ మనం డివైడ్ చేసుకుంటే కొండలు, గుట్టలు ఒక 10% వెళ్ళిపోతే 20% మాత్రమే ల్యాండ్ ఉంటది. 20%లో గూడా మళ్ళీ ఇక మనకు నివసించే యోగ్యమైన భూమి ఇంకా 15% ఉంటది. సో, ఎక్కడ కొన్నా ల్యాండ్ డిమాండ్ అనేది ఉంటది. కాకపోతే ఏందంటే మనము ఏ ఏ లొకేషన్‌లో కొంటున్నాము, మన బడ్జెట్ ఏంటిది, ఎప్పుడు కొంటున్నాము, ఇలాంటి అంశాలన్నిటిని గూడా మనము తెలుసుకోవాలి ఇన్వెస్ట్ జేసేటప్పుడు. అండ్ ఎప్పుడైనా సరే గానీ మార్కెటు లేదన్నప్పుడు మాత్రము కొనుక్కుంటే ఇంకెక్కువ బెనిఫిట్ మనకే ఉంటది. ఎప్పుడైతే మార్కెట్ రేజింగ్‌లో ఉంది, హై ప్రైజింగ్‌లో ఉంది, మంచి అప్‌డేట్స్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మంచి బూమింగ్‌లో ఉందన్నప్పుడు నేను కొనుక్కోవాలనుకుంటే, అప్పుడు మనకు మెయిన్‌గా మైనస్ ఏందంటే మనకు అక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటివంటే ప్రైజింగ్ ఫ్యాక్టర్ మన చేతిలో ఉండదు. అండ్ ఇంకొకటేందంటే ల్యాండ్‌స్కేప్. ఇప్పుడు మనం అప్పుడు ఒక 300 గజాలు కొనుక్కోనాలి అనే ఆలోచన ఉంటే రైజింగ్‌లో ఉన్నప్పుడు మార్కెట్ అప్‌లో ఉన్నప్పుడు మనం కొనాలనుకుంటే అక్కడ 100 గజాలు, 150 గజాలు కొంటాం. అదే డౌన్‌లో ఉంది కొంచెం డౌన్‌లో అంటే ఇన్ ద సెన్స్ మార్కెట్ స్తబ్దత ఉందన్నప్పుడు ఒక 150 గజాలు కొనుక్కునే దగ్గర 200 గజాలు కొనుక్కుంటాం. సో, ఇట్లా ఎప్పుడైనా సరే కొనాలనుకున్నప్పుడు మాత్రం మంచి లొకేషన్‌లో రేట్లు రీజనబుల్ ప్రైజింగ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ కొనండి. అండ్ ఎప్పుడైతే మనకు హై ప్రైజింగ్‌లో ఉన్నప్పుడు చూద్దాంలే చాలామందికి ఒక నెగెటివ్ ఒపీనియన్ ఏందంటే ఇప్పుడు మనము గవర్నమెంట్ ఏదో అనౌన్స్ చేస్తది. సపోజ్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసింది. అండ్ త్రిబుల్ ఆర్ అనౌన్స్ చేసింది. వర్క్ జరుగుతుంది. అండ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. డీపీఆర్ ఫైనలైజ్ చేస్తున్నారు. ఇట్లా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ గాని ఇట్లాంటియన్నీ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు కొంచెం అంటే ఇన్వెస్ట్‌మెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గాని, కొంచెం అంటే థింకింగ్ అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, అరే! ఇవన్నీ గవర్నమెంట్ ఇంపాక్ట్ అనేది బాగా ఉంది ఏరియా పైన అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది నెగెటివ్ ఏందంటే, ఇంకా వీళ్ళు అనౌన్స్‌మెంట్ దగ్గరనే ఉన్నారు అనే ఒక థాట్‌లో ఉన్నారు. వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏందంటే, వీళ్ళు ఇప్పుడు మేల్కుంటారు. ఇప్పుడు మేల్కొని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఫ్యూచర్‌లో ఒక మంచి ఒక రిచ్ పీపుల్‌గా ఉంటారు ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి.
వీళ్ళు గూడా ఉంటారు. వీళ్ళ కేటగిరీ ఏందంటే ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడంతా అమౌంట్ అంతా స్టాక్ పెట్టుకుంటారు. దాన్నెక్కడ ఇన్వెస్ట్ జేయరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ జేయరు. ఎప్పుడైతే త్రిబుల్ ఆర్, డీపీఆర్ ఫైనల్ అయ్యో, తర్వాత మళ్ళీ ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు శాంక్షన్ అయ్యో, ఈ ఫ్యూచర్ సిటీలో ప్రాజెక్ట్స్ వచ్చో, ఇట్లాంటివొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. అప్పటికే ఆ ఏరియా అంతా సాచురేట్ అయ్యి ఉంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే మనకు ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ 50 కిలోమీటర్లు డెవలప్‌మెంట్ అయితున్నప్పుడు అక్కడ మార్కెట్ అంతా ఇట్లుంది, అట్లుంది. అక్కడ డెవలప్‌మెంట్స్ ఏమవుతదని ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల అప్పుడు ఎవరు కొనలేదు. తర్వాత మనకు రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ 178 కిలోమీటర్ రేడియస్‌లో ఇది ఇన్నర్ రింగ్ రోడ్‌ని కలుపుకొని రావడం ద్వారా మనకు అప్పుడు ఏరియా అనేది ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో సిటీ మొత్తం కలిసిపోయింది. ఇప్పుడొచ్చే రీజనల్ రింగ్ రోడ్‌ని మనం బేస్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే ఈ రీజనల్ రింగ్ రోడ్‌కి, ఈ ఔటర్ రింగ్ రోడ్‌కి మధ్యలో స్పేస్ గూడా ఒక మంచి సిటీగా రూపొందుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కొనేటప్పుడు ఒక మంచి ఏరియాని చూజ్ చేసుకొని అండ్ మార్కెటు సిట్యుయేషన్స్‌ను జూసుకొని మనకు అనుకూలమైన సమయంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు మంచి రిటర్న్స్ ఒస్తాయి. అండ్ సేలింగ్ గురించి తెలుసుకుందాం. సేలింగ్ ఇప్పుడు సపోజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మేము ఫస్ట్ వెంచర్ చేసినప్పుడు సాయి బృందావన్ కడతాల్‌లో 2500 స్క్వేర్ యార్డ్ 2016 అండ్ అదే 2018 అండ్ 19లో మనమే రీసేల్ చేయించాము. అప్పుడొచ్చేసరికి 14,000 పర్ స్క్వేర్ యార్డ్. అంటే డిఫరెన్స్ మనకు చూడండి 2500 ఎక్కడ, 2020 2018, 19లో 14,000 ఎక్కడ, 2500 ఎక్కడ అండ్ 40,000 ఎక్కడ. అంటే డిఫరెన్స్ మనకు క్లియర్‌గా అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏందంటే అక్కడ లొకేషన్ ప్రయారిటీ అండ్ ఏరియా డెవలప్‌మెంటు అండ్ ఈ డెవలప్‌మెంట్స్ ప్యాకెట్స్ అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసేటివి. ఇవన్నీ ఇంపాక్ట్ చూపించినాయి. సో, అట్లాంటి ఇంపాక్ట్ చూపించే ప్లేసెస్‌లో మనము మంచి ఏరియాని చూసుకొని, లీగల్‌గా అన్నీ చూసుకొని, ల్యాండ్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మనకు 2 ఇన్వెస్ట్‌మెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు నువ్వు కంపల్సరీ దాన్ని కన్‌స్ట్రక్షన్ ఏరియాకో, కమర్షియల్ ఏరియాకో అట్లాంటి కాన్సెప్ట్‌లో మాత్రమే తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మంచి హై రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ లో ప్రైజింగ్‌లో తీసుకొని దాన్ని 2-5 ఇయర్స్ గానీ, 5-10 ఇయర్స్ గానీ మనం కొని ఆ ల్యాండ్ గానీ, ప్లాట్ గానీ పెట్టుకుంటే అది మనకు డౌన్ ద లైన్ 4-5 ఇయర్స్ గానీ, 5-10 ఇయర్స్ గానీ మంచి అప్రిసియేషన్ వస్తది. అప్పుడు మనం సేల్ చేయొచ్చు. మనము ఇప్పుడే కొని 1 ఇయర్‌లోనే సేల్ చేద్దాం, 6 మంత్స్‌లోనే సేల్ చేద్దామంటే మీరు ప్లాట్‌ల పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. అది ఎందుకంటే వితిన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 6 మంత్స్‌లో ఏ ఏరియా గానీ, ఎక్కడ గానీ డెవలప్‌మెంట్ అంత కాదు. ఎప్పుడైనా మణికొండ, కొండాపూరు, గచ్చిబౌలి, నార్సింగి ఇట్లాంటి ఏరియాసు 6 మంత్స్, 1 ఇయర్‌లో అయినాయి కావు. కోకాపేటు, నియోపోలియన్ ఇవన్నీ గూడా. టైం పడుతుంది. కాకపోతే ఆ టయానికి అనుగుణంగా మనం ఇప్పుడు మేలుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే, అప్పుడు ఆ ఏరియా అంత గ్రో అయినప్పుడు మనము అమ్మితే మనకు మంచి ప్రాఫిట్స్ ఒస్తాయి. లేదు మనం అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్‌గా అయితే ఆ అపార్ట్మెంట్స్ విల్లా కల్చర్ వచ్చేస్తే మనమే దాని మీద ఇంకా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అట్లా మార్కెట్ సిట్యుయేషన్స్‌ను అనుగుణంగా ఎప్పుడైతే మార్కెట్ మనకు అనుకూలంగా ఉండి మనం కొనగలిగే శక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కంపల్సరీ మార్కెట్ అప్పు, డౌన్ అనే ఈ వార్తలు పట్టించుకోకుండా మీరు కొంటే మీకు మంచి బెనిఫిట్స్ అండ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటది రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో. అండ్ ఎప్పుడైతే మనము మంచి ఏరియాలో మంచి ప్లాటు కొంటే మనకు మన వెయిటింగ్ పీరియడ్‌ని బట్టి షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్. ఆ పీరియడ్‌ని బట్టి మనం సేల్ చేసినట్లయితే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏందంటే కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే షార్ట్ టర్మ్‌లోనే తీసేద్దామంటారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి లాంగ్ టర్మ్ అనుకుంటారు. అట్లాంటప్పుడే మనకు కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంటది. కాబట్టి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందే అది లాంగ్ టర్మ్ చేస్తున్నామా? షార్ట్ టర్మ్ చేస్తున్నామా? ఇది ఒకసారి మనము బయర్‌గా ఆలోచన చేయాలి. అండ్ షార్ట్ టర్మ్ అయితే ప్లాట్స్ మీదనైతే అంటే సిటీ ఔట్‌స్కర్ట్స్ సరౌండింగ్‌లో ఉన్న ఏరియాలో మాత్రం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే దానికి బెనిఫిట్ అనేది వస్తుంది. సో, ఇట్లాంటి రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన కంటెంట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ శ్రీ వేదభూమి డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.